అంటే గతంలో 2014లో చూసుకుంటే 2014 కోట్లు ఉన్న అంటే 14 కోట్లు మాఫీ అవ్వాల్సినవి ఈ రోజు 22,000 కోట్లకు చేరింది. సో ఇవి ఎట్లా మాఫీ చేస్తాడు? అప్పుడే మాఫీ కాలేదు, అప్పుడే మోసం చేశాడు. మరి ఇప్పుడు మోసం చేయడం అనడంలో ఏంటి అని చెప్పేసి మోసం 24,000 కోట్ల పైన రుణమాఫీలు చేయడం జరిగింది. వెళ్ళి కనుక్కోమని చెప్పండి, పబ్లిక్లోకి వెళ్ళమనండి. అక్కడ ఛానల్స్లో కూర్చొని ప్రోగ్రామ్స్ చేయడం కాదు, పబ్లిక్లోకి వెళ్ళి కనుక్కోమని చెప్పండి. వెళ్ళి నగరి ఒక్కటి తిరగడం కాదు, పబ్లిక్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగాలి, వెళ్ళి చూడమని చెప్పండి. నువ్వు సీనియర్వే కదా, నువ్వు సీనియర్ అయ్యుండి పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలేటప్పుడు అక్కడ కొంచెం జనాలు అందరూ నిన్ను వాచ్ చేస్తున్నారు, నువ్వు మాట్లాడే అబద్ధాలు నిజమని నమ్మేస్తారని అనుకుంటే ఆవిడ తప్పు చేస్తుంది. ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆవిడే కనిపిస్తుంది బయటికి. అలాగే పండగ వస్తే పగటి వేసే వాళ్ళు ఎలా వస్తారో, ఎన్నికలు వస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు వేషాలు కూడా అలానే బయటకు వస్తాయని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఇలాంటివి చూస్తే నిజంగా ప్రజలు కూడా నవ్వుకుంటారని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. ఆవిడని చూసి నవ్వుకుంటారు ఖచ్చితంగా. ఎందుకు అంటే పవిత్రమైన గుడికి వెళ్ళి దేవుడు సాక్షిగా అబద్ధం చెప్తుంది ఆవిడ. ప్రతిదీ అనుకూల మీడియా తోటి ఇలా చెప్పించడం చంద్రబాబు నాయుడు నిజంగా చేసేది కరెక్టే అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఏదైతే అధికారం ఉంటుందో మీడియా కూడా వారికే సపోర్ట్ చేస్తారు కాబట్టి, సో అధికార మీడియా తోటి నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పేస్తున్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ మీడియాని వాడుకోవడం వాళ్ళకే తెలుసు. వాళ్ళకి సొంతంగా ఒక మీడియా ఉంది, వాళ్ళ ఇష్టానికి రాసుకుంటారు, వాళ్ళకి తోచింది అంటారు. వాళ్ళు కొత్తగా అసలు ఈ మధ్య అయితే మన సోషల్ మీడియాలో వాళ్ళు వీర ప్రతాపం చూపించేద్దామని చెప్పి ఏమేం చేస్తున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకొత్తగా మా మీడియా గురించి మమ్మల్ని అనకండి, మాకు సంబంధమే లేదు. మాకు ఆళ్ళకలాగా ఏం ఛానల్స్ లేవు, పర్సనల్గా పెట్టుకొని ఉన్నది లేనిది కల్పించుకొని రాసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ప్రజలే అండగా ఉన్నారు, ప్రజల్లోకే ఉన్నాం మేము, ప్రజలకే చేస్తున్నారు. సొంత అన్నలాగా ఒక తండ్రిలాగా ఉన్నారు. సో అలా చేస్తున్నారు కాబట్టి మాకేం భయపడాల్సిన అవసరం లేదు, కొత్తగా మేము రాయించుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. చేసిందే చెప్తున్నాం, క్లియర్గా లెక్కలున్నాయి. అవేమీ చేయకపోతే కేంద్రమే అవార్డులు 670 అవార్డులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. ఒకసారి చదువుకోండి, వెళ్ళి చూసుకోండి. మరి ఎందుకు ఇచ్చింది? మేము అబద్ధాలు చెప్పి రాపించుకున్నామా, తెచ్చుకున్నామా? ఇప్పుడు కేంద్రానికి మాకు పడట్లా, మీరే కదా దోస్తులు, మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కదా ఇప్పుడు. మరి మీరే అడగండి వెళ్ళి 670 అవార్డులు ఎలా ఇచ్చారు మీరని చెప్పి. అభివృద్ధిలో ఉందనే కదా ఇచ్చారు, కేంద్రమే ఇచ్చింది. మరి మేము కొత్తగా రాయించుకునేది ఏంటి? సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెం అయినా. పసుపు కుంకుమ విషయంలో పిచ్చి ప్రలాపనలు ఆవిడ మానుకుంటే ఆవిడకి ఏమన్నా లేడీస్లో కొంచెం మర్యాద దక్కుద్ది. ఇలాగే మాట్లాడిందంటే కనీసం వాల్యూ లేడీస్ కూడా ఇవ్వరు. ఎలాగో జెంట్స్ ఇవ్వట్లేదు ఆవిడకి, పురుషుల్లో ఎలాగో విలువ తీసేసుకుంది. కనీసం లేడీగా ఆ లేడీస్ అన్న ఆవిడకి మర్యాద ఇవ్వాలంటే ఈ పసుపు కుంకుమ విషయంలో ఆమె ఎంత నోరు మూసుకొని ఆమె పని చేసుకుంటే అంత మర్యాదగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు కొనేసినట్లు రోజా గారు అనేది ఆరోపించారు. అంటే ఎలక్షన్స్ రాగానే 23 మంది ఎమ్మెల్యేని కొనేయడానికి కారణం ఏంటంటే, అంటే కాంట్రాక్ట్ మీద ఆశ పెంచా, లేకుంటే పదవి గురించా, లేకుంటే వచ్చే పైసల గురించా? అవునండి, ఎమ్మెల్యేని కొనేస్తున్నారా? మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సేమ్ ఈక్వల్గానే జరుగుతుందిగా. ఆ కొనుక్కోవడాలు, ఆ మార్చుకోవడాలు ఏదేదో మీకే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అవసరం మీది, మాది కాదు. సో మా వాళ్ళని మీరే కొనుక్కొని ఏదో ప్లాన్లు చేస్తున్నారు. అధికారం చేతులు పట్టేసుకుందాము, తెచ్చేసుకుందాం, మనం అధికారంలోకి వచ్చేద్దామని మీరు కష్టపడుతున్నారు పాపం. తర్వాత ఎలాగో చేతులు కాలుతాయి, అవి చూసుకోండి. మాకు అంత అవసరం అయితే లేదు, మా అభివృద్ధి పథకాలు నచ్చి వచ్చారేమో, అంతేకాని మేము కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. వినేటోడు వెర్రోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు. మీరు 23 మంది ఎమ్మెల్యేలు కొనుక్కున్నా కూడా వాళ్ళపైన కూడా మేము చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి సవాల్ ఇస్తాం. సరేనండి, మేము రెడీగా ఉన్నాము. వినేటోడు వెర్రోడు అయితే నువ్వు ఎన్నైనా చెప్తావు, అది చంద్రబాబు కాదమ్మా, నువ్వు చెప్తావు. నీ గురించి అందరు చెప్తూనే ఉన్నారు. నువ్వు తెరిస్తే అబద్ధాలు, ఎక్కడ లేని ప్రపంచంలో లేని ప్రతి ఇష్యూకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు తగిలిస్తూ ఉంటావు. అసలు నువ్వేమనుకుంటున్నావు వెర్రోళ్ళని? మా జనాలందరినీ వెర్రోళ్ళు, ఆంధ్ర ప్రజలంతా వెర్రోళ్ళని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు పెద్ద వెర్రిదానివి. ఇంతకు ముందు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో కానివ్వండి ఇప్పుడు కానీ చాలా డెవలప్మెంట్స్ చేశారు. పైనుంచి కేంద్రం నుంచి మాకు బడ్జెట్ ఒకవేళ రాకున్నా, ఒకవేళ ఆపేసినా కూడా ఇంతకుముందు ఎలా డెవలప్ చేశారో సో అదే మళ్ళీ మా సొంత డబ్బుతోటి డెవలప్ చేస్తానని చెప్పేసి అంటున్నారు. సో అలాంటిది హైదరాబాద్ను నేనే డెవలప్ చేశాను అన్నారు కదా చంద్రబాబు. మరి అలాంటప్పుడు హైదరాబాద్ నుంచి ఎందుకు తరిమి కొట్టారు చంద్రబాబు నాయుడిని? తరిమి కొట్టారు అంటే అర్థం
వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ నుంచి ఎందుకు తరిమి కొట్టారు, మీ పార్టీ ఎందుకు నిరూపించుకోలేకపోయింది, గత మొన్న జరిగే ఎలక్షన్స్లో మీరు పొత్తు పెట్టుకున్నా కూడా సో ఎందుకు నిరూపించుకోలేకపోయారు, ఎందుకు గెలవలేకపోయారు? సిగ్గుండాలి, మీకు పోటీ చేసే ధైర్యమే ఇక్కడ లేదు, ఆ దమ్మే మీకు ఇక్కడ లేదు. తోక ముడుచుకొని తరిమి కొట్టింది మిమ్మల్ని ఏమో, తోక ముడుచుకొని జీ హుజూర్ అంటూ ఉంది మీకు మాట్లాడే అర్హత ఉందా? కనీసం మేము అట్లీస్ట్ ఫైట్ చేసాం, మేము 2 సీట్లు వచ్చినాయి మాకు, మీకేమొచ్చినాయి? ఆయన ఇంకొక విషయం ఏంటంటే కూటమిలో ఎక్కువ సీట్స్ కాంగ్రెస్కు ఉన్నాయి. సో మీరు మమ్మల్ని ఎలా అంటారు? కనీసం మీరు పోటీ చేసిన రోజున మీరు మాట్లాడండి మా గురించి, సత్తా ఉంటే. మీకు అది కూడా లేదు కదా, కామ్గా తోక ముడుచుకొని కూర్చున్నారు ఇంట్లో, మీకేం అర్హత ఉంది మాట్లాడడానికి చెప్పండి. సో ఇప్పుడు మీరు సిగ్గుంది అన్నారు, సో ఇదే వర్డ్ రోజా గారు మొన్న మీడియా ముందుకు వచ్చేసి సో అక్కడ మీరు కనీసం తెలంగాణలో నిరూపించుకోలేకపోయారు, సిగ్గు కూడా సిగ్గుపడుతూ చచ్చిపోతుందని చెప్పేసి కమెంట్ చేశారు. సో అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? అసలు ఏంటి నిజంగా మీకు సిగ్గుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఆమె నోటికి హద్దు లేదు, ఆవిడకి సిగ్గు లేదు. ఫస్ట్ థింగ్ సింపుల్ వర్డ్ ఏంటంటే ఆవిడ నోటికి హద్దు లేదు, ఆవిడకి సిగ్గు లేదు, అందుకే ఇలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కనీసం మీరు పోటీ చేయడానికి కూడా రెడీగా లేని వాళ్ళు మమ్మల్ని ఏమంటారు? మేము కనీసం పోటీ అన్నా చేసాం కదా, మేము భయపడితే మేము తోక ముడుచుకొని వెళ్ళిపోయి తరిమి కొట్టారు అని అంటున్నావు నువ్వు, మేము వెళ్ళిపోతే దాక్కున్నది నువ్వు అని మేము ఇక్కడ పోటీ చేసాము, బుర్రేం పని చేయట్లేదా? నువ్వు పోటీ చేసి మాకు ఎదురు నించొని మాట్లాడు, మమ్మల్ని తరిమి కొడితే మేమెందుకు ఇక్కడికి వచ్చి మేము మాట్లాడతాము, ఇక్కడ వచ్చి పోటీ ఎలా చేస్తాము, ఇక్కడ కూటమి ఎలా కడతాము చెప్పండి. ఇప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలి, బుద్ధి ఎవరికి ఉండాలి? అక్కడ ఆవిడ మాటల్లోనే క్లియర్గా అర్థమవుతుంది.